కర్ణుడి జన్మ కథ భారతీయ ఇతిహాసం మహాభారతంలో ఒక ముఖ్యమైన మరియు చమత్కార ఘట్టం. కర్ణుడి తల్లి అయిన కుంతికి కరుడి మూలాల్లో కీలక పాత్ర పోషించిన రహస్యం ఉంది. ఇక్కడ ఒక వివరణాత్మక వివరణ ఉంది. కుంతి యొక్క వరం. ఆమె వివాహానికి ముందు కుంతికి దూర్వాస మహర్షి ఒక వరం ఇచ్చాడు. ఈ వరం ఆమెకు ఏదైనా దేవతని ఆవాహన చేసి దైవిక లక్షణాలతో కూడిన బిడ్డను కనడానికి వీలు కల్పించింది. ఆమె భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లతో ఆమెకు సహాయం చేయడానికి మొదట ఇచ్చినప్పటికీ ఆ సమయంలో దానిని ఉపయోగించుకునే ఉద్దేశ్యం ఆమెకు లేదు. కుంతి వరాన్ని వారీక్షించుట. ఒకరోజు ఆసక్తిగా భావించి వరాన్ని పరీక్షించాలని కోరుకుంటూ కుంతి ఆ వరాన్ని ఉపయోగించి సూర్య భగవానుని సూర్యుడిని ప్రార్థించింది. ఆమె ఆశ్చర్యానికి ఆమె దైవిక లక్షణాలతో జన్మించిన కొడుకుతో వరం పొందింది. ఈ కొడుకు కర్ణుడు. పుట్టుక మరియు పరిత్యాగము. ఆ సమయంలో కుంతి అవివాహితురాలు కాబట్టి వివాహేతర సంతానాన్ని కనడం వల్ల కలిగే సామాజిక కళంకం మరియు పరిణామాల గురించి ఆమె భయపడింది. ఆ విధంగా ఆమె శిశువు కర్ణుడిని ఒక బుట్టలో వేసి నదిలో తేలింది. కర్ణుడిని తన సొంత కొడుకులా పెంచుకున్న అధిరథుడు అనే రథసారథికి బుట్ట దొరికింది. అందుకే కర్ణుడిని రథసారథి కొడుకుగా తరచుగా పిలుస్తారు. కుంతి యొక్క సందిగ్ధత. కుంతి తన కొడుకు కర్ణుడి ఉనికిని తన భర్త పాండు మరియు తన ఇతర కుమారులకు తెలియకుండా రహస్యంగా ఉంచింది. ఈ రహస్యం ముఖ్యమైనది ఎందుకంటే ఇది కర్ణుడు మరియు పాండవుల మధ్య పోటీతో సహా మహాభారతంలోని అనేక సంఘటనలను ప్రభావితం చేసింది. ద్యోతకం. కర్ణుడి తల్లిదండ్రుల గురించిన సత్యం ఇతిహాసంలో తరువాత వెల్లడైంది. ఇది వివిధ వెల్లడి మరియు సంఘర్షణలకు దారితీసింది. కుంతి రహస్యం మహాభారతం యొక్క కథనంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది మరియు ఇతిహాసాన్ని నిర్వచించే సంబంధాలు మరియు పోటీల సంక్లిష్ట వెబ్కు దోహదపడింది. కుంతి యొక్క చర్యలు సామాజిక తీర్పుపై ఆమె భయం మరియు మహాభారత కథలో అల్లిన సంక్లిష్ట విధి రెండింటి ద్వారా నడిచాయి. కర్ణుడి పుట్టుక మరియు అతని తదుపరి జీవితం. విధి, గుర్తింపు మరియు ఒకరి జీవితం మరియు సంబంధాలపై రహస్యాల ప్రభావం యొక్క ఇతివృత్తాలను ప్రతిబింబిస్తాయి.